మనీ అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీరామూర్తి అందిస్తారు. శ్రీరామూర్తి చెప్పండి, ఇక మరి కాసేపట్లో శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జనసేన తలపెట్టిన యువశక్తి కార్యక్రమం ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? సంజన, ఇక్కడ సంబంధించి రణస్థలంలో ఇప్పటికే జనసేన ఇక్కడ చేరుకున్నారు. భోగాపురం నుంచి 11:30-12 గంటలకి పవన్ కళ్యాణ్ ఇక్కడ సభా వేదికకి చేరుకుంటారు. ఇక్కడ ముఖద్వారం దగ్గర ఉన్నాం. ఇక్కడ జాతీయ రహదారి ఆనుకుని పవన్ కళ్యాణ్కి ఘన స్వాగతం పలకడానికి ఇక్కడ భారీ కటౌట్లు కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ చూసినట్లయితే ఇప్పటికిప్పుడే కొన్ని వాహనాలు కూడా దూర ప్రాంతం నుంచి వచ్చే వాహనాలు కూడా జన సైనికులు అలాగే యువత కూడా ఇక్కడ చేరుకుంటున్నారు. రాష్ట్రంలో యువత ఎదుర్కొంటున్న సమస్యల పట్ల పవన్ కళ్యాణ్ గలమెత్తడానికి మొత్తం ఈ వేదిక ప్రధానంగా కాబోతుంది. ఇక్కడ అంటే యువత సమస్యల పట్ల 100 మంది యువకులతోటి మాట్లాడి వారి సమస్యలన్నీ ఇక్కడ అధ్యయనం చేసిన తర్వాత ఒక జనసేన సంబంధించిన యువత విధానాన్ని కూడా పవన్ కళ్యాణ్ ఇక్కడ ప్రకటించే అవకాశం ఉంది. అదేవిధంగా చూసినట్లయితే ఇక్కడ రాజకీయంగా కూడా చాలా ఆసక్తికరమైన ప్రసంగం చేస్తారని చెప్పేసి ఇక్కడ భావిస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసిన తర్వాత ఇది మొదటి బహిరంగ సభ. ఈ నేపథ్యంలో ఈ బహిరంగ సభలో కొన్ని పొత్తుల అంశాలు రాజకీయంగా ప్రస్తుతం ఉన్న అంశాల మీద కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడే పరిస్థితి ఉందని చెప్పేసి తెలుస్తుంది. నిన్న నాదెండ్ల మనోహర్ కూడా ఈ అంశం మీద ఇక్కడ ప్రెస్ మీట్లు మాట్లాడుతూ రాజకీయంగా కూడా కొన్ని తీర్మానాలు కూడా ఈ వేదిక ద్వారా చేయనున్నారని చెప్పి స్పష్టం చేశారు. అదేవిధంగా యువత సమస్యల పట్ల, యువత విధానం పట్ల, యువత ఎదుర్కొంటున్న నిరుద్యోగ సమస్య, ఐటీ రంగంలో యువతకు ఎదురవుతున్న సమస్యలు అన్నీ కూడా చర్చించిన తర్వాత ఒక విధానం తీర్మానం కూడా ఇక్కడ చేస్తారని చెప్పేసి నాదెండ్ల మనోహర్ నిన్న చెప్పిన పరిస్థితి. అయితే ఇక్కడ జాతీయ రహదారికి ఆనుకుని 30 ఎకరాల స్థలంలో ఈ యువశక్తి బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు చేశారు. మొత్తం అన్నీ కూడా దాదాపు 30 ఎకరాల్లో మొత్తం బ్యారికేడ్లు, అంటే యువతకి, వీర మహిళలకి, ఇతర పెద్దలు ఎవరిస్తే పెద్దలకి, అలాగే జన సైనికులు, ఇతర కార్మిక వర్గాలు, మత్స్యకార కార్మిక వర్గం, అలాగే ఇతర కార్మిక వర్గాలు ఎవరు వచ్చినా సరే ఎవరికి వారికే బ్యారికేడ్లు ఇక్కడ ఏర్పాటు చేశారు. ఎవరికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇక్కడ ఈ ఏర్పాట్లు కొనసాగిన పరిస్థితి కనిపిస్తుంది. మరి కొద్దిసేపట్లో ఇక్కడికి అప్పుడే యువత చేరుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ ప్రధానంగా హైవే నుంచి భోగాపురం నుంచి వచ్చిన తర్వాత ఈ మార్గం ద్వారా ఏదైతే ఆయన వెళ్ళే మార్గానికి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. భారీ ఎత్తున బ్యారికేడ్ పెట్టి ఈ గేటు ద్వారానే పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా వేదిక వద్దకు చేరుకుంటారు. వేదిక దగ్గర ఆయనకు ప్రత్యేకమైన ఒక వాహనాన్ని ఏర్పాటు చేశారు. ఆ వాహనంలో కాసేపు ఇక్కడ సభ సంబంధించిన సమీక్ష నిర్వహించిన తర్వాత ఆయన వేదికకి వెళ్తారు. ఇక్కడ ఎలాంటి జన సైనికులు కావచ్చు లేదా యువత కావచ్చు, ఆయనకి కాన్వాయ్కి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం ఇక్కడ భారీగా మనం చూస్తున్నాం. ఇది కూడా బ్యారికేడ్ కూడా ఏర్పాటు చేసి ఒక ద్వారం ఆయన రాక కోసం ఏర్పాటు చేశారు. మరో ద్వారం అక్కడ ఎవరైతే వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నారో జన సైనికులు కావచ్చు, యువత కావచ్చు, ఇతర నాయకులు కావచ్చు, అందరికీ ఒక ద్వారం ఏర్పాటు చేశారు. ఈ వేదికకి దాదాపుగా 4 చోట్ల నుంచి చూసినట్లయితే 4 ద్వారాలు ఉన్నాయి. అలాగే బయటికి వెళ్ళడానికి కూడా ద్వారాలు ఏర్పాటు చేశారు. పార్కింగ్ కోసం ప్రత్యేకమైన ప్రాంతాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఏమైనా ఇక్కడ పోలీసు బందోబస్తు కూడా భారీగా పెట్టారు. ఎక్కడికక్కడ ఏ కాన దగ్గర ఆ కాన దగ్గర, ఏ బ్యారికేడ్ దగ్గర ఆ బ్యారికేడ్ దగ్గర పోలీసు బందోబస్తు కూడా నిన్న రాత్రికి ఇక్కడ చేరుకుని ఎక్కడెక్కడ ఎవరి విధులు నిర్వహించాలో కూడా పోలీసు అధికారులు ఇక్కడ ఆదేశాలు జారీ చేశారు. ఇక్కడ జిల్లా ఎస్పీ రాధిక కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ బందోబస్తు పర్యవేక్షణ కూడా చేస్తున్నారు. మరి కొద్దిసేపట్లో ఇక్కడికి యువత పెద్ద ఎత్తున తరలి వచ్చే పరిస్థితి ఉంది. ఈ ముఖద్వారంలోనే వాళ్ళు లోపల సభలోకి ప్రవేశించే పరిస్థితి ఉంది. మొత్తం మీద ఇక్కడ రణస్థలం ఒక జనసేన ప్రక్రియలతోటి నిండిపోయిన పరిస్థితి. ఈ ఒక చారిత్రక పేరున్న ఈ రణస్థలం నుంచే ఒక పవన్ కళ్యాణ్ ఒక శంకారావం ఇక్కడి నుంచి పూరించనున్నారని చెప్పేసి ఒక సమాచారం కూడా ఇక్కడ యువతకి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో చాలా భారీగా రాష్ట్రం నుంచి అన్ని జిల్లాల నుంచి కూడా యువత ఇక్కడికి తరలి వస్తుందని చెప్పేసి ఇక్కడ జనసేన నాయకులు చెప్తున్న పరిస్థితి. సంజన. ఓకే, రైట్. థ్యాంక్ యూ శ్రీరామూర్తి.